హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీయ అకాడమీ. సో మనం చూసుకున్నట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అది దీనికి సంబంధించిన చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్టులు మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించింది అనమాట ఇది. ఓకేనా, అది చూసుకున్నట్లయితే మనకి కిందకి స్క్రోల్ చేసుకొని చూడండి, వీటికి సంబంధించిన మినిస్ట్రీ ఐసోలేటెడ్ పోస్టులు అనమాట ఇవి. వీటికి సంబంధించింది మనకి డేట్ అనేది అప్లికేషన్ డేట్ అనేది ఉంటుంది కదా, అప్లికేషన్ డేట్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, ఓల్డ్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 6 వరకు అయితే ఓల్డ్ డేట్ అయితే మనకు ఉంది, లాస్ట్ డేటు. అయితే దీన్ని ఫిబ్రవరి 6 అని ఏం చేస్తారంటే ఫిబ్రవరి 16కి అయితే అనేది ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చూడండి, పేమెంట్ అప్లికేషన్ పేమెంట్ లాస్ట్ డేట్ కూడా ఇక్కడైతే లాస్ట్ డేట్ ఫస్ట్ డేట్ అయితే ఇచ్చింది ఏంటంటే ఫిబ్రవరి 7 వరకు ఉంది. దీన్ని ఏంటంటే ఫిబ్రవరి 17 వరకు అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ మోడిఫికేషన్ ఫీజు ఇవన్నిటికి సంబంధించింది ఇది కూడా ఫిబ్రవరి 9 వరకు ఉన్న డేట్ అనేది ఫిబ్రవరి 19, 28 ఈ మధ్యన అయితే ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు అయితే డేట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. చూసారు కదా, ఫిబ్రవరి 9 నుంచి 18 వరకు ఉన్నది అనేది ఫిబ్రవరి 18, 19, 28కి అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా, కింద చూడండి, కింద చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన పోస్టులు అనమాట, మినిస్ట్రియల్ ఐసోలేట్ పోస్టులు ఉన్నాయి కదా. చూడండి, గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇవన్నీ సంబంధించిన కేటగిరీ నెంబర్స్తో సాయి అనేది మీకు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, చూస్తుంటారు కదా, అంటే కేటగిరీ నెంబర్ ఏంటంటే అందులో అంటే మీకు ఫుల్ నోటిఫికేషన్ మీకు చూసుకుంటుంది, మీకు అక్కడైతే అర్థం అవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇదండి ఒక చిన్న అప్డేట్ ఇది. ఓకేనా, మినిస్ట్రియల్ ఐసోలేటెడ్కి ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే ఎవరైనా దీనికి సంబంధించింది ఎవరైనా ప్రిపేర్ అవుతుంది, దీన్ని నోటిఫికేషన్ చూసి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టు అయితే మట్టుగా ఈ వీడియోని వాళ్ళకి కూడా అందరికి షేర్ చేయండి. ఓకేనా, డేట్ అయితే ఎక్స్టెన్షన్ అవ్వడం అనేది జరిగింది. అయితే చూడ మనకి చాలామంది అడుగుతుంటారు అనమాట, నాకు గ్రూప్ డీకి కూడా ఇదే విధంగా ఎక్స్టెన్షన్ అవుతుందా, ఓకే ఏమైనా కేసు ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా అని చెప్పేసి అయితే మనకి అనేది చాలామంది అడగడం అనేది జరుగుతుందనమాట. అయితే గ్రూప్ డి ఎక్స్టెన్షన్ డేట్ చూసుకున్నట్లయితే ఇన్ కేసు అవ్వకపోవచ్చు అండి, ఎందుకంటే ఈ మంత్ ఫిబ్రవరి ఏదైనా అప్డేట్ ఉంటే ఈ లోపు రావాలి. ఫిబ్రవరి 22 కదా ఈ మంత్, ఫిబ్రవరి 22తో లాస్ట్ డేట్ కదా, అంటే ఫిబ్రవరి 22 లాస్ట్ డేట్ కదా. ఇన్ కేసు వేకెన్సీ ఇంక్రీజ్ అయినా, ఇన్ కేసు వేకెన్సీ ఇంక్రీజ్ అయినా ఎప్పుడు అవుతుంది, ఇన్ కేసు అయ్యే ఛాన్స్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఆఫ్టర్ ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అయ్యే ఛాన్సెస్ అని కనిపిస్తుంది. ఓకేనా, అప్పుడు ఇన్ కేసు ఇప్పుడైతే డేట్ అయితే ఎక్స్టెన్షన్ ఏమి అవ్వదు, ఫిబ్రవరి లాస్ట్ 22 కదా లాస్ట్ డేట్. ఈ డేట్ అయిన తర్వాత ఇన్ కేసు వేకెన్సీ కానీ ఇంక్రీజ్ అయినట్లు అయితే ఒక 10 days లేదా ఒక 1 week దగ్గర అనేది మీకు ఆప్షన్ ఇస్తారు. అది ఏ విధంగా ఆప్షన్ ఇస్తారు, డేట్ ఏ విధంగా ఇస్తారంటే ఇన్ కేసు మీరు ఈస్ట్ కోస్టల్లో అప్లై చేశారు అనుకోండి, ఇన్ కేసు ఇక్కడ కొన్ని పోస్టులు, ఇక్కడ కొన్ని పోస్టులు జోన్ వైజ్ ఎక్స్టెండ్ చేయడం ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది కదా. ఈస్ట్ కోస్ట్ నుంచి సికింద్రాబాద్కి ఇలా పెట్టుకోవచ్చు. ఈ విధంగా జోన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది మీకు అనేది ఇస్తారు. నెక్స్ట్ టైం పోస్ట్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం అనమాట. మీరు ఎవరైనా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ పెట్టుకున్నట్లయితే ఏదైనా ఇప్పుడే నీట్గా మంచిగా పెట్టించుకోండి. ఓకేనా, నెక్స్ట్ అయితే ఏమి అయ్యే అవకాశాలు మీకు ఏమీ కనిపించదు. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.